రాయలసీమ ప్రాంతానికి నీళ్లిచ్చే విషయంలో చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గం ఎంత దారుణంగా ఉంది అనంటే, శ్రీశైలంలో గరిష్ట నీటి మట్టం 885 అడుగులు ఫుల్ రిజర్వాయర్ లెవెల్. ఈ ఆగస్టు 11వ తారీఖున 879.50 అడుగులు, అంటే 880 అడుగులు దగ్గర దగ్గర. అవకాశం ఉన్నా కూడా పోతిరెడ్డిపాడు ద్వారా కిందకు రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు సరిపడా ఇవ్వడానికి చంద్రబాబు నాయుడుకు మనసు రాలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ని పరిశీలిస్తే తన 5 ఏళ్ల కాలంలో రాయలసీమకి ఏం చేశాం, ఇరిగేషన్కి ఏం చేసామని ఒక్క మాట కూడా చెప్పుకోలేనిటువంటి పరిస్థితి. శ్రీశైలం పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో ఆ శ్రీశైలం పోతిరెడ్డిపాడు సంబంధించి ఏమి పనులు చేశామో, ఏమి పూర్తి చేశామో కూడా చెప్పుకోలేనిటువంటి పరిస్థితి ఈరోజు ప్రెస్ మీట్లో మనందరం చూసినటువంటి పరిస్థితి. ఈరోజు శ్రీశైలం రిజర్వాయర్ గత సంవత్సరం 2000 టీఎంసీలు నీరు వస్తే ఈ సంవత్సరం సూపర్ ఎల్నినో ప్రభావంతో కేవలం 208 టీఎంసీలు నీరు మాత్రమే వచ్చింది. అందులో 66% మాత్రమే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా. అందులో పోతిరెడ్డిపాడు, హంద్రీనివా, నాగార్జున సాగర్ రైట్ అండ్ లెఫ్ట్ కెనాలు, అదేవిధంగా కృష్ణా డెల్టాకు సంబంధించి డ్రింకింగ్ వాటర్కే దగ్గర 90 టీఎంసీలు, చెన్నైతో కలుపుకుంటే 100 టీఎంసీలు కేవలం డ్రింకింగ్ వాటర్కే మనకు అవసరం ఉన్నటువంటి పరిస్థితి అంచనా. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఏదైతే ఆ శ్రీశైలం నుంచి అటు రాయలసీమకి ప్రతిరోజు కూడా 11,500 క్యూసెక్కుల నీటిని మనం పంప్ చేస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం.